సంక్రాంతి మా ఊరు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మా గ్రామంలోని ఉన్న యువతకు అందరికీ గ్రామంలో యువత అందరికీ మేము ఏంటంటే క్రీడ అందరికీ తెలవాలి. క్రీడ అంటే అందరూ పాల్గొని అందరు మంచి భవిష్యత్తు కోసము ఏ చెడుదారులు పడకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి క్రీడా ప్రోత్సాహం కోసము క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నేను అందాయగూడ గ్రామ ఉప సర్పంచ్ని. నా పేరు తిగుల లక్ష్మణ్. యువతకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఏంటంటే ఈరోజు మన పండుగ సందర్భంగా యువతను అందరినీ ఏకం చేసి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందువల్ల మన గ్రామంలో ప్రతి ఏటా ఇట్లే కొనసాగిస్తామని మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మాట ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. యూత్ అందరూ చెడుదారిలో పట్టకుండా ఇట్లా క్రీడా దాన్ని ప్రోత్సహించుకుంటా ముందుకెళ్తామని గారికి మన ఉప సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందాయగూడ గ్రామ ప్రజలకు అలాగే మన యువతకు మన గ్రామంలో ఉండే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు. ఈ క్రీడా ప్రోత్సాహం ఎందుకంటే పిల్లలు చెడు దృష్టికి రాకుండా సర్పంచ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ కానీ ఇది ఒక మంచి ఆలోచన నిర్ణయించారు. ఇది ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగిస్తూ పిల్లలకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని నా యొక్క మనవి. ఇలాంటివి కాకుండా వాలీబాల్ కానీ క్రికెట్ టోర్నమెంట్ కానీ ఇలాంటివి ముందుకు తీసుకెళ్లాలి పిల్లలకి యువతకని నా తరఫున కోరుకుంటున్నాను. అందరికీ పేరున ధన్యవాదాలు. అందాయగూడ గ్రామ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది ఏంటంటే మేము స్పోర్ట్స్ ఎందుకు నిర్ణయించినామంటే చిన్నపిల్లలు ఈ స్పోర్ట్స్ని ఉత్సాహపరచడానికి నేను ఇది మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. నిన్న వాలీబాల్ టోర్నమెంట్ పెట్టినాము, మహిళలకు ముగ్గుల పోటీ పెట్టినాము, ఇంకా యువతకు క్రికెట్ టోర్నమెంటు నిర్ణయించాం. ప్రతి ఏటా కూడా నేను నిర్వహిస్తానని నేను గ్రామ ప్రజలందరికీ కూడా మాట ఇస్తున్నాను. మా యువకులు చెడుదారి పట్టకుండా మంచి దారిలో ఆటదారిలో పోతే పై స్థాయిలో కూడా జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటికే వెళ్తురు మా పిల్లలు. ఇంకా ముందుకు వెళ్ళాలని నా పూర్తి సహకారము ప్రతి విద్యార్థికి నా పూర్తి సహకారం అందిస్తానని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ ఆటలో పాల్గొంటే ప్రతి ఒక్క విద్యార్థి కానీ యువకులు కానీ పెద్దలు కానీ ఈ ఆటలో పాల్గొంటే ఫిట్నెస్ బాగా ఉంటుంది. ఫిట్నెస్ బాగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పి నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను.